ఈ వారం నామినేషన్స్ నుంచి బయటపడి ఫైనలిస్ట్ అవ్వడంలో భాగంగా లీడర్ బోర్డులో స్కోర్ చేయడానికి పోటీదారులకిస్తున్న మూడో యుద్ధం పట్టుకో పట్టుకో. ఆటో ఇంకా మీకు కేటాయించిన జంబో ప్యాంట్స్ ని ధరించి గులాబ్ జాములు కలగలాడిపోయాయిరా. కదులుతూ సంచాలకులు విసిరే బాల్స్ ని తమ జంబో ప్యాంట్స్ లో పడేలా చూసుకోవాలి. ఎవరైతే సేకరిస్తారో వారు యుద్ధంలో గెలిచి హైయెస్ట్ స్కోర్ ని సాధిస్తారు. అవునా నిజమా? కళ్యాణ్ కళ్యాణ్ ప్లీజ్. నేను విన్నాను, నేనున్నాను. కళ్యాణ్ అన్నా మీరు మరి వచ్చేస్తున్నారా? అన్నా ఉండండి, చెప్తే అర్థం చేసుకోవాలి. కళ్యాణ్ ప్లీజ్. కళ్యాణ్ అయ్యా తనకు హైట్ తో కొంత ఒక్కటి ఎక్కువ వేసేస్తే ఏం పోతుంది? నేను సుమనానికి చేస్తుంటే బర్నీ గారు పెట్టేసుకున్నారు. ఐ థింక్ వాటో వాట్ నా డైరెక్షన్ వస్తున్నప్పుడు మీరు ఎట్లాగా తీసుకుంటారా నేను అంటున్నాను. చెప్పు. ఫస్ట్ ఇయర్ బర్నీ గారు మీరు 4 వేశారు. హైట్ అడ్వాంటేజ్ అవుతుంది కదా. అవును నీకు అడ్వాంటేజ్ 4 వేశారని చెప్పి అంటున్నావు. ఏంట్రా ఎందుకు చెప్తున్నావు? పొగరేంటి ఫేస్ లో? మీరు ఇచ్చినప్పుడు లేదు, వాడిచ్చినప్పుడు వచ్చిందా? చేస్తే నీతి, నేను చేస్తే పూత. అంత దారుణం. కూర్చుంటున్నాడు, నిలబడుతున్నాడు. అసలు తను ఎక్కువ కమెంట్ చేస్తున్నట్టు అనిపిస్తుంది నాకు. నాకు డౌట్ వచ్చే ప్రశ్నలు అన్నీ అడగద్దని చెప్పానా? చూస్తున్నా, అన్ని అబ్జర్వ్ చేస్తున్నా. సంజన, మీకు ఒక సీక్రెట్ టాస్క్ ఇస్తున్నాను. థ్యాంక్ యూ బిగ్ బాస్. అసలు మీకు ఈ ఆలోచన ఎలా వచ్చింది? నాకు ఈ ఆలోచన ఎందుకు వచ్చిందని అడిగే బదులు మీకెందుకు రాలేదని సిగ్గుపడండి. ఇందులో భాగంగా మీరు 3 సార్లు డిఫరెంట్ రీజన్స్ చెప్పి జైలు బయటికి రావాల్సి ఉంటుంది. ఇలాంటివన్నీ మనకు హోకలో ఏకరా. ఒకవేళ మీరు ఈ సీక్రెట్ టాస్క్ ని సక్సెస్ వచ్చాయా, మీరు జైలు నుండి బయటికి రాగాలు. నువ్వేం చెప్పావు నీకైనా అర్థమైందా? బర్నీ గారు, I want to use that washroom. It's కొద్దిగా dirty ఉంది. I was waiting for the game to finish. వాష్రూమ్ ఆ washroom. ఓకే అమ్మా ఓకేనా? ఏమైంది? గాసి మహానటి గ్యాస్ ఆల్ గుడ్. తాగితే మీకేమంటే సెట్ అయిపోతుంది కొంచెం గ్యాస్ట్రిక్ ఏమైనా అంటే. ఒక్కసారి అంత ఓపెన్ చేయండి. బిగ్ బాస్, సంజన గారికి కొంచెం బాగాలేదు. నేను గేట్ ఓపెన్ చేస్తున్నాను. బిగ్ బాస్ తీసుకెళ్ళి వెళ్ళు. నాకు కాదు. ఏం యాక్టింగ్ చేసినావు రా హోషి? బిగ్ బాస్ 3 సెపరేట్ రీజన్స్ అచీవ్ చేశాను. దయచేసి నాది రద్దు చేయండి. జాలి చూపించండి నా మీద. కంప్లైంట్ చేయను, పడుకుంటాను. ప్లీజ్ బిగ్ బాస్, నాకు నా మీదే జాలి వస్తుంది. పిల్లాన్ని చంపేస్తారా? ఇట్లా నడుస్తుంది నాతో. వేరే ఎవరైనా ఉండుంటే ఏడ్చి పూర్తి వారం ఒక 1 or 2 weeks లో ఇంటికి వెళ్ళిపోయేవాడు. ఏదో అనుకున్నాను కానండి, అమ్మో మామూలు విషయం కాదు, చాలా గొప్ప. సంజన, మీ జైలు కాలం ఇంతటితో పూర్తయింది. నాకు బిర్యానీ, బగార్ రైస్ అవన్నీ. సంజన గారికి 20 వచ్చాయి. ఎట్లా ఏం చేసామమ్మా? ఏదో సీక్రెట్ టాస్క్ చేసింది కదా. నేనేం చేస్తాను? లీడర్ బోర్డులో స్కోర్ చేయడానికి పోటీదారులకిస్తున్న రెండో యుద్ధం వీల్ బ్యారో. ఓకే ముందు మనం ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. అనుజా, నేనేం చేశాను? సర్వనాశనం చేసావు.
అన్న ఒకసారి కొంచెం సైడ్ అయినా ఇవ్వండి అన్న తీసి పెట్టుకోండి లెఫ్ట్ మీ రైట్ లెగ్ తీస్తారా ప్లీజ్? నాకు సుమనన్న ఇమ్మని ఇద్దరు అడ్రస్ ఇచ్చారు. వినటానికి విల్లింగ్ గా ఉంటే శ్రీకృష్ణుడు భగవద్గీతలో అర్జునుడికి ఇంత చెప్పాడు. స్పీడ్ బెంచ్ ఏం కాదు, స్పీడ్ బెంచ్. పాపం రాని. ఫస్ట్ ప్లేస్ లో ఇమానుల్ అన్న, సెకండ్ ప్లేస్ లో డిమాన్ పవన్, థర్డ్ ప్లేస్ లో సుమన్ శెట్టి అన్న. సుమన్ శెట్టి ప్రపంచం. కొట్టండి మీరు కొట్టండి. నామినేషన్స్ నుంచి బయటపడి ఫైనలిస్ట్ అవ్వడానికి మీరు చేస్తున్న పోరాటం ఇది ఫేర్ కాదు అని మీకు ముందే తెలుసు. ఏమో సార్, నా తెలియదు సార్. తరువాతి యుద్ధంలో పాల్గొనకుండా చేయడానికి ఒక సభ్యుల్ని ఎన్నుకోవాలి. మీరు ఎన్నుకున్న సభ్యులు తరువాత జరిగే యుద్ధంలో పాల్గొనలేరు. కడిగావులే చెప్ప మళ్ళీ ఇదేం ఫిట్టింగ్? పుహార్ ఫిట్టింగ్. ఇదెక్కడి పుహార్ రా బాబు. దాంతో ఆ యుద్ధం ద్వారా వారికి లభించే స్కోర్ 0. ఇంటి సభ్యులందరూ కలిసి మెజారిటీగా ఒక నిర్ణయానికొచ్చి నేను మళ్ళీ అడిగినప్పుడు ఆ సభ్యుని పేరు చెప్పాలి. సుదీర్ఘ మంత్రాలు చేయండి, తన్నుకోండి, కొట్టుకోండి, చచ్చిపోండి, కానీ ఫైనల్ గా డెసిషన్ రండి. నన్ను దయచేసి దూరం పెట్టకండి. నిన్న కూడా నాకే 0 బాక్స్ వచ్చింది. నేను ఇంకా ట్రామా తీసుకోలేను. ప్లీజ్ నన్ను వదిలేసి. నేను గెలుచుకుంటూ వచ్చి సంపాదించుకున్నది అది, నీకు ఎక్కువ ఉన్నాయి కదా అనే రీజన్ చెప్పైతే నన్ను తీయొద్దు ప్లీజ్. నేను మళ్ళీ అడుగుతాను. నిజంగా భయం వేస్తుంది, వణుకు వచ్చేసింది నా కడుపులో నుంచా. నన్ను దయచేసి తీయకండి అని నేను చెప్తా. అండ్ ఆల్సో నా సంజన గారు కూడా వద్దు అని నేను చెప్తా. వాట్ ఈస్ సడన్ సర్ప్రైజ్? అఫ్ కోర్స్ నేను ఇమాన్యుల్ చెప్తాను. మీ ఓట్ ఏంటి? ఇమాన్యుల్. మీరు? అందరు నన్ను మింగుతారేంట్రా? అందరు నన్నే మింగండి, అందరు నన్నే మింగండి వచ్చి. నేను ఈ ఒక్క గేమ్ ఎందుకంటే ఇమాన్యుల్ టాస్ పరంగా కూడా తను బాగా ఆడతాడు, తను మళ్ళీ కంబ్యాక్ చేయగలడు. ఎంత నాకుంది, ఒకవేళ కలిసి రాక నేను కంబ్యాక్ చేయకుండా లిస్ట్ లో ఉండి నేను ఇంట్లోంచి వెళ్ళిపోతే వెళ్ళేటప్పుడు హగ్గిచ్చి టాటా బాయ్ బాయ్ చెప్తారు, అంతేనా? అంతేగా. బిగ్ బాస్ అలా అయితే నేను కూడా నా ఓట్ ఇమాన్యుల్ మార్చేసి నేను సంజన గారికి వేస్తున్నాను. బిగ్ బాస్ సంజన గారికి 4 votes వచ్చాయి బిగ్ బాస్. మెజారిటీ కన్సిడర్ చేసి సంజన గారు అవుట్ ఆఫ్ ది గేమ్. మీది అవతి ఇటు తిరిగి మళ్ళా నేనేనా అవలాగా నైనా ఒక బాధ.